నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మునుగోడు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. జనగణమన గీతాలాపన అనంతరం జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛను అనుభవిస్తున్నామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా. దేశ ప్రజలకు వేల మంది లక్షల మంది ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు అర్పించి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. ఈరోజు మనం స్వేచ్ఛగా ఈ దేశంలో బ్రతుకుతున్నామంటే స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛగా సంతోషంగా 140 కోట్ల జనాభా ఈరోజు సంతోషంగా ఉండగలుగుతుంది. కాబట్టి వాళ్ళని ఎప్పుడిని మర్చిపోకుండా వాళ్ళ ఆశయాల కోసం, పేదల కోసం, ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కడు పేదరికంలో ఎంతో మంది పేదలు అల్లాడుతున్నారు. మనందరి కర్తవ్యం ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా ఆ పేదలకు అండగా నిలిచి వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళ ముఖంలో సంతోషం చూసినప్పుడే ఈ స్వాతంత్ర ఫలితాలు అందరికీ అందినట్టు.